దేవుడు క్రైస్తవులకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, మీరు బయట ఎక్కడైనా చూడండి, ఏ సమాజమైనా చూడండి, ఎంత ఫ్రీక్వెంట్గా కలవరు. వారంలో ఇన్ని రోజులు అందరూ కలిసి సమకూడి సమయాన్ని గడపరు. మిగిలిన ఏ ధర్మాన్ని ఆచరించేవారైనా ఎప్పుడో సంవత్సరానికి కొన్ని ప్రత్యేకమైన దినాలు మాత్రమే ఉంటాయి వాళ్ళకి. అప్పుడు మాత్రమే వాళ్ళు కలుస్తూ ఉంటారు, అప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తుని అనుసరించే వాళ్ళకి క్రీస్తు ప్రభువు నేర్పిన మాదిరి ఏంటంటే స్నేహమే. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండి, స్నేహంగా ఉండి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటా, ఒకళ్ళనొకళ్ళు బలపరుస్తా, దేవుడు నేర్పిన మాదిరి క్రైస్తవులు సమాజంలో ఆ ఒరవడిని కొనసాగిస్తూ వచ్చారు. ఆ స్నేహాన్ని కొత్తగా కొంతమంది చేర్చబడుతూ ఉంటారు. వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా ఇన్వైట్ చేయడం, వాళ్ళ బాధలు ఏమన్నా ఉంటే అవి పంచుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వీళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఏదో తీసుకెళ్ళి వాళ్ళకి సహాయంగా అందించడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? క్రీస్తు దగ్గర నుంచి వచ్చినాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మాదిరిని చూపించారు. అది ఫ్రెండ్షిప్ అంటే. స్నేహం అంటే ఏంటి అసలు? నిజమైన స్నేహం అంటే ఎదుటి వ్యక్తిని బాగా అర్థం చేసుకొని తను ఏ స్థితిలో ఉన్నా కూడా విడిచిపెట్టకుండా ఉండటం. నిజమైన స్నేహితులు ఎలా ఉంటారంటే వదిలిపెట్టరు. స్నేహితుల్లో చెడు లక్షణాలు ఉన్నాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ స్నేహితుని వదిలిపెట్టి ఇంకొక చోటకి వెళ్ళరు. ఆ బ్యాడ్ క్వాలిటీస్ని గుడ్ క్వాలిటీస్గా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కూడా ఆ ఫ్రెండ్ గురించి ఆలోచన చేసి గట్టిగా నిర్ణయం తీసుకుని తను ఎలాగైనా సరే లైన్లో పెట్టాలి, బుద్ధి తీసుకురావాలి, దేవునికి దగ్గరగా తీసుకురావాలి అని ఆలోచన చేస్తాడు. దాని గురించి ఒక కొటేషన్ ఉంది. ఏ ఫ్రెండ్ ఈజ్ సమ్వన్ హూ నోస్ ఆల్ అబౌట్ యూ అండ్ స్టిల్ లవ్స్ యూ. అంటే నీ గురించి పూర్తిగా తెలిసిన వాడే స్నేహితుడు. నీలో ఉన్న మంచి తెలుసు, నీలో ఉన్న చెడు తెలుసు. మంచి కంటే నీలో చెడు అధికంగా ఉంది అని కూడా తెలుసు, అయినా కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నిజ స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమను విడిచిపెట్టడు. నిజ స్నేహితుడి ప్రేమలో స్వార్థం ఉండదు. నిజమైన స్నేహితుడు స్వార్థముతో నీతో కలవడు, స్వార్థముతో నీతో మాట్లాడడు. ట్రూ ఫ్రెండ్ ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. ప్రతి అవసరతలో కూడా స్నేహితుడు తోడుగా ఉంటాడు. ఇంకా మనవాళ్ళు అధికంగా ప్రతి ఫ్రెండు అవసరమే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అవును, నిజమే. ఏ స్నేహితుడు ఎప్పుడు మనకి ఎలా సహాయపడతాడో, ఎప్పుడు ఎలా మనకి ఉపయోగపడతాడో, మన వాళ్ళకి ఉపయోగపడతాడో మనకు తెలియదు. స్నేహబంధం అనేది దేవుడు ఏర్పాటు చేస్తుంది. అంటే తల్లిదండ్రుల్ని మనం సెలెక్ట్ చేసుకోగలమా? మన చేతిలో లేదు, అది దేవుడు ఇచ్చాడు. ఎక్కడ పుట్టాలో మనకి తెలియదు, పుట్టేసాం. భార్యాభర్తల్ని సెలెక్ట్ చేసుకోగలమా? ఎందుకు చేసుకోగలం? అడ్డం గొప్పుతున్నారు. మీకు ఇష్టం లేకుండా చేసుకుంటారండి. మనమే సెలెక్ట్ చేసుకోగలం. భర్తనైనా భార్యనైనా తల్లిదండ్రులు చూపించినా మనం మాట్లాడి ఓకే నాకు ఇష్టమే నేను చేసుకుంటాను అని ఆలోచన చేసి అప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ని బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఫ్రెండ్షిప్ అయితే దగ్గరికి వెళ్తాం, మాట్లాడతాం, ఇది మన మనసుకి దగ్గరగా ఉన్నట్టున్న వీళ్ళ లక్షణాలు అని ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తాం, మాట్లాడుతూ ఉంటాం. కొంచెం జర్నీ చేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది వాళ్ళలో ఉన్న లోటుపాట్లు ఏంటో, వీళ్ళు నిజంగా ట్రూ ఫ్రెండా కాదా అని. నిజమైన ఫ్రెండ్ అయితే ఒకసారి ఫ్రెండ్షిప్కి బాండ్ అయిన తర్వాత విడిచిపెట్టడు. లోపాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా సరి చేయడానికి చూస్తాడు. కానీ ఈ రోజున నిజమైన స్నేహం కరువైపోయింది. ఈ రోజున స్నేహం అంతా స్వార్థం ముసుగులో ఉంది. వాళ్ళతో స్నేహం చేస్తే నాకేంటి, నాకేమైనా ఉపయోగం ఉందంటేనే నేనేం చేస్తా? స్నేహం చేస్తా. ఉపయోగం లేకపోతే స్నేహం చేయను. నువ్వు కాకపోతే ఇంకొకడు. ఈ స్నేహం కూడా కమర్షియల్ అయిపోయింది ఈరోజు. కానీ నిజ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి కమర్షియల్ యాంగిల్ లేదు. నీ దగ్గర ఏదో ఉంది, నువ్వేదో నాకు ఇస్తామని నీతో స్నేహం చేయడు. నీకున్న అందాన్ని బట్టి, నీకున్న ఆర్భాటాన్ని బట్టి, నీకున్న హంగుని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీ దగ్గర ఉన్న అంతస్తుని బట్టి నీతో స్నేహం చేయడు ఆయన.
నువ్వు ఎంత దేనస్థితిలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వెంత దౌర్భాగ్యపు ఆలోచనలు కలిగి ఉన్నా, ఎంతటి పాపంలో నువ్వు పడిపోయి ఉన్నా, అందులో నుంచి బయటకు రాలేక బురదలో పంది పొర్లుతున్నట్టుగా పొర్లుతూ ఉన్నా కూడా దేవుడు నీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం నా యేసుక్రీస్తులో ఉంది. ఆయనే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి కోసం ప్రాణం కూడా పెడతాడు. ఈ లోపల మీరు ఎవరినైనా చూపించండి నిజమైన స్నేహితుడు అన్నవాడిని. ఈయన నిజమైన స్నేహితుడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ఏదైనా చేస్తాడు అన్నవాళ్ళు ఎవరైనా మీరు సంపాదించారు ఈ లోకంలో ఎవరైనా కనిపిస్తారా అంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే నిజమైన స్నేహితుడు. ఆయన నిజంగా స్నేహం చేస్తున్నాడు కనుకనే నీ కోసం నా కోసం ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చేశాడు. ఈ రోజున మీ ఫ్రెండ్స్ నీ కోసం ఒక ఐఫోన్ ఇమ్మంటే ఇస్తారా? ఐఫోన్ దాకా ఎందుకు, ఒక 500 ఇవ్వరా బాబు అంటే ఇస్తారా? ఎన్ని చెప్తారు? ఎంత స్నేహమైనా సరే డబ్బుల దగ్గరికి వచ్చేసరికి మాకు మమ్మీ ఆ పని చెప్పింది, అది కొనుక్కురావాలి, నా దగ్గర డబ్బులు లేవు. నిన్నటి దాకా ఉన్నాయి, నిన్నన్నా అడిగేవి కాదు నువ్వు, నిన్న అడిగితే ఇచ్చేవాడిని, ఈరోజు లేవు. స్నేహం 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 అంటారు, డబ్బు దగ్గరికి వచ్చేసరికి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వేదో అడుగుతావని, నువ్వేదో ఇస్తావని నీతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడట్లా. దేవుడు నిజమైన స్నేహితుడు. ఓకేనా? అయితే ఇప్పుడు మనం మనుషులతో కూడా స్నేహం చేయాలిగా. దేవుడితో స్నేహం చేస్తానంటే దేవుడు నీకు కంటికి కనిపిస్తాడా? కనపడ్డుగా. మనుషుల్లోనే ఉంటాడు ఆయన. మనుషులతో నువ్వు స్నేహం చేయాలంటే అసలు స్నేహితుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆయన గుణ లక్షణాలు ఏంటి చూద్దామా? నిజమైన స్నేహితుడికి మొట్టమొదట ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏముండాలంటే సపోర్టివ్ నేచర్ ఉండాలి. ఏముండాలి? సపోర్టివ్ నేచర్ అంటే మనకి సహకారం చేసేవాడిగా ఉండాలి, సపోర్ట్ చేసేవాడిగా ఉండాలి. మీరు ఏదైనా ప్రారంభించారనుకోండి, ఏదైనా చేయాలనుకుంటున్నారనుకోండి, నేనున్నా నీకు, నేను తోడుగా ఉంటా. ఉదాహరణకి నువ్వు కార్ డ్రైవింగ్ నేర్చుకుని ఒక కార్ తీసుకుని నేను డ్రైవింగ్ స్కూల్ లాంటిది పెడతాను, లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ పెడతాను అని నువ్వు ప్రారంభించావనుకో, మధ్యలో వెళ్ళినప్పుడు సడన్గా నీ కారు బ్రేక్ డౌన్ అయిందనుకో, నువ్వు ఫోన్ చేస్తే నీ స్నేహితుడు ఎలా ఉండాలంటే అర్ధరాత్రి అయినా సరే ఏదో ఒక విధంగా అక్కడికి వచ్చి నీకు సహకరించేవాడిగా ఉండాలి. నువ్వు వ్యాపారం ప్రారంభిస్తే, వ్యాపారంలో నీకు ఏదైనా లోటుపాటు వస్తే నీ స్నేహితుడికి నువ్వు ఫోన్ చేసిన వెంటనే నీకు అక్కడ సహకారం చేసేవాడిగా ఉండాలి. ఇద్దరు కలిసి ఒక ప్రయాణం ప్రారంభిస్తే ప్రయాణంలో నీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అతను నీకు సహకారిగా ఉండాలి. స్నేహితుడిలో ఉండవలసిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సపోర్టివ్ నేచర్ ఉండాలి. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నా కూడా మీరు గమనించండి, సపోర్టివ్ నేచర్ ఉందా లేదా. చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళు స్నేహం చేస్తా, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నీ సపోర్ట్ అడుగుతారు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నీ సహాయం అడుగుతారు, నీ దగ్గర నుంచి సహాయం తీసుకుంటారు, నీ సపోర్ట్ని తీసుకుంటారు. నీకు అవసరం వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయరు, ఫోన్ సైలెంట్లో పెడతారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, అసలు నీకు అందుబాటులోకే రారు. అది నిజమైన స్నేహమా? నిజమైన స్నేహితుడు తన కష్టం అనుభవించినా, ఇబ్బంది అనుభవించినా కూడా నువ్వు ఆపదలో ఉన్నావు అంటే అరక్షణం ఆలస్యం అవ్వకుండా వచ్చేయాలి నీ దగ్గరికి, నీకు సపోర్ట్ చేయాలి, నీ సిచ్యువేషన్లో నుంచి నిన్ను పైకి లాగాలి. ఒకవేళ నువ్వు గుంతలో పడిపోతే నిన్ను చూసి వదిలేసి వెళ్ళిపోకూడదు, చేయి పట్టుకుని పైకి లాగాలి. తన వల్ల కాకపోతే ఎవరో ఒకరిని పిలుచుకొచ్చైనా సరే నిన్ను అందులో నుంచి బయటకు తీయాలి. ఫస్ట్ ఏముండాలి? సపోర్టివ్ నేచర్ ఉండాలి. నెక్స్ట్ ఏముండాలంటే లాయల్టీ ఉండాలి. లాయల్టీ అంటే విధేయత. ఏముండాలి? విధేయత ఉండాలి. స్నేహితుల మధ్యలో విధేయత లేదనుకోండి, విధేయత అంటే ఏంటి? ఒకళ్ళు చెప్పిన మాటకు ఇంకొకళ్ళు విధేయత చూపించడం, నీ మాట వినటం. నీ స్నేహితుడు నీ మాట వినగలగాలి. నీ మాట వినకుండా అతని మాటే అతను నెరవేరుస్తూ వెళ్తూ ఉన్నాడు అనుకోండి, స్నేహితుడు ఎలా అవుతాడు నీకు? తనకి ఇష్టం లేనిదైనా సరే నువ్వు చెప్పావు అంటే నీ మాటకు లోబడి సరే అని చెప్పి నీతో ఏకీభవించి ముందుకు నడవాలి, విధేయత చూపించాలి. విధేయత లేని స్నేహితుడు అసలు స్నేహితుడు కానే కాదు. ఎంతసేపు తన స్వార్థముతోనే అనుసరించి వెళ్ళేవాడు విధేయత లేనివాడు. విధేయత కలిగిన వాళ్ళు ఏముంటుందంటే తగ్గింపు ఉంటుంది. తనకి నచ్చనిదైనా సరే నువ్వు చెప్పావు అంటే సరే, నా ఫ్రెండ్ చెప్పాడుగా, నా ఫ్రెండ్ చెప్పిందిగా, ఒకసారి ఆలోచన చేద్దాం, ఒకసారి చేసి చూద్దాం, కష్టమో నష్టమో ఇద్దరం తెలుసుకుంటాం కదా అనుకుంటాడు.
లాయల్టీ ఉండాలి, నెక్స్ట్ హానెస్టీ ఉండాలి. స్నేహితుల్లో ఏముండాలంటే నిజాయితీ ఉండాలి, హానెస్టీ. నిజాయితీ లేకుండా స్నేహం కలకాలం వర్ధిల్లదు. స్నేహంలో అసలు ఉండాల్సింది నిజాయితీ. కానీ ఈ రోజున స్నేహంలో నిజాయితీ ఉందంటారా మీరు చెప్పండి? నిజం మాట్లాడుతున్నారా స్నేహితులు? నోరు తెరిస్తే అబద్ధాలే. మరి దాన్ని స్నేహం అని ఎలా అంటాం? దానికి ఒక దినం అంట, అదే ఒక రోజు అంట, స్నేహితుల దినం, స్నేహితుల రోజు పెట్టుకుని ఆ రోజు సాయంత్రం అయితే ఇక ఆ రోజంతా టైం పాస్ చేస్తా. వీళ్ళు ఏం చేస్తారు, లోకంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళకున్న అలవాట్లను బట్టి ఆ రోజు పార్టీలు చేసుకుంటారు. దాంట్లో కూడా ఎంతో బాధపడతా ఉంటారు. డబ్బులు పెట్టడానికి ఒకటి బాధపడతా, చిచ్చి అనవసరంగా దొరికిపోయాను ఈరోజు, నేను కొంచెం లేటుగా వచ్చి ఉంటే బాగుండేది, మళ్ళీ బుక్ అయిపోయాను. ఇవి స్నేహాలు కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. స్నేహబంధం అనేది నిజాయితీగా ఉండాలి. దేవుడు మెచ్చేది కూడా అదే. మీ బంధాలు ఎవర్ లాస్టింగ్గా కొనసాగాలి అంటే నిజాయితీ ఉండాలి. నిజాయితీతో పాటుగా ఎంపతి ఉండాలి. ఎంపతి అంటే సింపతి తెలుసుగా మీకు. సింపతి అంటే సానుభూతి. అయ్యో ఇలా జరిగిందా, అయ్యో అలా జరిగిందా అని సింపతి చూపిస్తారు. సింపతి చూపించేవాడు ఏమీ చేయడు, మాటలు మాత్రమే మాట్లాడతాడు. అయ్యో జ్వరం వచ్చిందా, అయ్యయ్యో ఎంత పని జరిగింది, నీకే జరిగిందా యాక్సిడెంట్ అని సింపతి చూపిస్తాడు. కానీ ఎంపతి ఉన్నవాడు ఏం చేస్తాడంటే వెళ్ళి సహాయం చేస్తాడు. స్నేహితుడు అనేవాడు నీకు ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సింపతి చూపించి అయ్యో అని జాలిపడేవాడిగా ఉండక సానుభూతి చూపిస్తూ నీకు సహాయం చేసేవాడిగా ఉండాలి. వాడు నిజమైన స్నేహితుడు. ఇప్పుడు చెప్పండి, ఏమేం చెప్పాను నేను మీకు? సపోర్టివ్గా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, నిజాయితీ ఉండాలి, సహాయం చేసేవాడిగా ఉండాలి, అండ్ దెన్ ఒకళ్ళని ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకునేవారుగా ఉండాలి, గౌరవం ఉండాలి, పరస్పర గౌరవం ఉండాలి. స్నేహితుల మధ్యలో పరస్పర గౌరవం లేకుండా స్నేహం నిలబడదు. వాళ్ళంటే నాకు అసలు ఇష్టం లేదు, వాళ్ళంటే నాకు గౌరవం లేదు, కానీ వాడు నా ఫ్రెండ్. ఎలా? ఎదుటివాడు ఏదైనా నీ ఫ్రెండ్ గురించి చెడు మాట్లాడితే నువ్వే మాట్లాడతావు. వాడు ఒకటంటే అవును వాడు దరిద్రుడు అంటే కాదు అష్టదరిద్రుడు నిష్టదరిద్రుడు అని మాట్లాడతావు. ఇంకా నువ్వు ఫ్రెండ్ ఎలా? స్నేహితుడు ఎప్పుడైనా సరే తన స్నేహితుడి కోసం గౌరవాన్ని చూపించి తన స్నేహితుడి పట్ల తనకున్న విధేయతను, గౌరవాన్ని వ్యక్తపరిచేవాడిగా ఉండాలి. స్నేహితుడిని సరైన మార్గంలో తీసుకువెళ్ళేవాడిగా ఉండాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి, కానీ ఈ పాయింట్స్ ఇంతవరకు ఆపి అసలు నిజమైన స్నేహితులు మన జీవితాల్లో స్నేహితులు ఏ ఏ ఫేజెస్లో ఉంటారనేది ఒకసారి చూద్దాం. బాల్యకాలం నుంచి కూడా స్నేహితులు మనకు ఉంటారు. చిన్ననాటి నుంచి కూడా మాట్లాడటం ప్రారంభమైన తర్వాత మాటలు రాకపోయినా సరే ఎత్తుకుని ఉన్నప్పుడు చిన్న చిన్న సంజ్ఞలు చేస్తా, హావభావాలు వ్యక్తపరుస్తా, నవ్వుతా, కేరింతలు కొడతా ఉంటారే సంవత్సరంలోపు పిల్లలు. వాళ్ళు కూడా స్నేహం చేస్తారు. ఎవరితో స్నేహం చేస్తారంటే తల్లితో స్నేహం చేస్తారు. ఫస్ట్ తల్లిని అసలు వదలరు. ఎవరైనా వచ్చి ఎత్తుకుంటానంటే అసలు వెళ్ళరు. తల్లి ఆమె కనపడిందంటే చాలు, ఆమె మాట వినపడిందంటే చాలు, వీళ్ళ ప్రాణం లేచి వస్తుంది. కేరింతలు కొడతా ఉంటారు. మనం ఎంత ఎత్తుకున్నా సరే, మనం ఎంత ప్రేమ చూపిస్తున్నా సరే తల్లినే ఇష్టపడతారు, తల్లినే ప్రేమిస్తారు, తల్లితోనే స్నేహం చేస్తారు. వాళ్ళ హృదయం అంతా తల్లి మీదే ఉంటుంది. తండ్రిని కూడా వదలరండోయ్. ఆయన కష్టపడి సాయంత్రానికి తిరిగి వచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడితే ఏంటో ఆ బంధం, కేరింతలు కొట్టేస్తూ ఉంటారు. బయట వాళ్ళు వెళ్ళి ఎంత ప్రేమ చూపించి ఎన్ని తీసుకెళ్ళి ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళ మనసు అంతా ఎవరి మీద ఉంటుంది? ఎవరు నేర్పించారు వాళ్ళకి? సృష్టి, దేవుని సృష్టి అలా ఉంది. చిన్ననాటి నుంచే స్నేహం ప్రారంభమైంది. వాళ్ళు ఎదుగుతూ ఉండగా, మాట్లాడి అడుగులు వేస్తూ నడుస్తూ ఉండగా వాళ్ళు స్నేహం ఎవరితో చేస్తారంటే వాళ్ళ సిబ్లింగ్స్తో, అంటే వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్తో స్నేహం ప్రారంభమవుతుంది. తల్లితో స్నేహం ప్రారంభమయ్యి తర్వాత సహోదరులతో స్నేహం ప్రారంభమైంది. ఆ స్నేహం కాస్త పెరిగి పెద్దదే. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత, ట్యూషన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్నేహితులను ఏర్పాటు చేసుకుంటారు. ఎవరిని బెస్ట్ ఫ్రెండ్ అంటే పేర్లు చెప్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా యవ్వన వయసులోకి వచ్చేసరికి, స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్లోకి వచ్చేసరికి ఈ స్నేహాలు మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ కొత్త వాళ్ళంతా పరిచయం అవుతారు. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఆ స్నేహాలు ఎలా ఉంటాయి అంటే ఇంట్లో నుంచి బయలుదేరి తలదించుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రే మా అమ్మ నాన్న నన్ను ఇంతవరకు అసలు సిటీయే చూడడం లేదురా, ఇప్పుడు మనం సిటీ మొత్తం చూడాలి. నీకు తెలుసా ఏ సినిమా హాల్ ఎక్కడ ఉందో తెలుసా?
ఏ ప్లే గ్రౌండ్ ఎక్కడ ఉందో తెలుసా? వెళ్దామా? కాలేజ్ బంక్ కొట్టి వెళ్దామా? వీళ్ళ స్నేహాలు రహస్యంగా చేస్తూ ఉంటారు. వీళ్ళు కాలేజీని కానీ బయలుదేరి వెళ్తారు, కాలేజీకి వెళ్ళరు. మళ్ళీ వీళ్ళ అలవాట్లు ప్రారంభమవుతాయి. అప్పుడే ఒకటి సిగరెట్ తాగుతా, అరే సిగరెట్ ఎలా ఉంటుందో చూడు ఒకసారి చూడని ఇస్తాడు, వీళ్ళు లాగుతాడు, సిగరెట్ అయిపోయింది. తర్వాత మందు. చెడు అలవాట్లకు కూడా వెళ్ళిపోయే స్టేజ్ ఏదంటే ఆ యవ్వన వయసు. ఈ రోజున యవ్వన వయసు కూడా లేదు, స్కూల్ పిల్లలే తయారైపోయారు, తాగి స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళ పిల్లలు. ప్రపంచం అంతా పాడైపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో స్నేహం అనే ముసుగులో జరుగుతున్న ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి మన బిడ్డలను మనం కాపాడుకోవాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలు ఎలాంటి స్నేహాలు కలిగి ఉన్నారు, ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనేది మీరు ఒకంత కనిపెట్టవలసిన వారే ఉన్నారు. మీరు కనుక నిర్లక్ష్యం చేశారనుకోండి, అడ్డాల నాటి బిడ్డలు కానీ గడ్డాల నాటి బిడ్డలు కాదు. రేపొద్దున వాళ్ళ గడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత నీకు బిడ్డలు కాదు, నీ మాట వినరు. మొక్క అయిన తర్వాత మొక్కప్పుడు వంచాలి, మౌన అయిన తర్వాత వంగదు. కాబట్టి ఈ స్నేహం అనే ముసుగులో జరుగుతున్న ఈ క్రియలన్నిటిని కూడా మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫేజు మ్యారేజ్ అయింది, వివాహం అయింది. వివాహం అయిన తర్వాత స్నేహం ఎలా ఉండాలి? ఈరోజు నా అంశం అంతా ఆఫ్టర్ మ్యారేజ్ భార్యాభర్తల బంధం మధ్యలో ఉండాల్సిన స్నేహం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. అది చాలా చాలా ప్రాముఖ్యం. వివాహానికి ముందు తెలుసో తెలియకో తప్పటడిగేసి అటొకడిగేసి ఇటొకడిగేసి కొన్ని చెడు అలవాట్లలోకి వెళ్ళి చెడ్డ స్నేహాలను బట్టి సమయాన్ని వృధా చేసుకుని అటు ఇటు అయినా కూడా మరలా దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. చెడు స్నేహాలను విడిచిపెట్టి ఆ బలహీనతలను విడిచిపెట్టి బయటకు రావడానికి అవకాశం ఉంది. కానీ ఒక్కసారి వివాహం అయిపోయిన తర్వాత, వివాహ బంధం ఏర్పాటు అయిన తర్వాత భార్యాభర్తలు కనుక సరిగ్గా స్నేహితులుగా ఉండలేకపోతే, నిజమైన స్నేహం యొక్క అర్థాన్ని వాళ్ళు తెలుసుకోకపోతే, వాళ్ళిద్దరి మధ్యలో నిజమైన స్నేహబంధం లేకపోతే వారి జీవితం అంతా కూడా నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున నేను మీకు ఒక ఇద్దరు భార్యాభర్తలను చూపిస్తా బైబిల్ గ్రంథంలో నుంచి. వాళ్ళ మధ్యలో ఉన్న స్నేహబంధాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్యలో స్నేహం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీకు బైబిల్ గ్రంథంలో కనిపించేటువంటి భార్యాభర్తలు ఎవరంటే స్నేహానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇంకా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి స్నేహితులే. కానీ ఈరోజు నా అంశము ఇస్సాకు, రిబ్కా. ఎవరు? ఇస్సాకు, రిబ్కా. వీళ్ళిద్దరూ కూడా వివాహ విషయంలో పెద్దల నిర్ణయానికి, దేవుని నిర్ణయానికి విధేయత చూపించి వివాహ బంధంలో ఒకటయ్యారు. వీళ్ళేది సొంతగా నిర్ణయాలు తీసుకుని వివాహం చేసుకోలే, వాళ్ళ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి వివాహం చేసుకున్నారు. చాలామంది అంటారు, వివాహానికి ముందు మాకు ఒకరికి గురించి ఒకరికి పరిచయం ఉంటేనే కదా మాకు స్నేహబంధం ఉండేది. వివాహానికి ముందే మేము తెలుసుకుని ఉంటే, మేమిద్దరం స్నేహితులుగా ఉంటే అర్థం చేసుకునేవాళ్ళం, తర్వాత వివాహ బంధంలోకి వెళ్ళేవాళ్ళం అని మాట్లాడతారు. కానీ ఇక్కడ ఇస్సాకు, రిబ్కా ఇద్దరూ కూడా వివాహానికి ముందు ఒకరంటే ఒకరికి తెలియదు. తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన వివాహ బంధంలో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత వాళ్ళిద్దరిలో ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు వాళ్ళు తెలుసుకున్నది ఏంటి? ఒకరితో ఒకరు స్నేహం చేయాలి. స్నేహం చేయాలి అంటే ఆ భర్త అయిన ఇస్సాకుకున్న లక్షణాలని ఈరోజు మనం చూద్దాం. ఇస్సాకుకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే, భార్యను ప్రేమించే భర్తగా ఉన్నాడు ఆయన. ఒకసారి చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనాన్ని ఒకసారి చూద్దాం. భార్యాభర్తలు మొట్టమొదట ఏం చేయాలంటే ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఇక్కడ ఇస్సాకు రిబ్కాను ప్రేమిస్తూ ఉన్నాడు. తన భార్య తల్లి విషయమైనటువంటి దుఃఖ నివారణ జరిగింది. తన తల్లికి దుఃఖంగా ఉంది. తల్లిదండ్రులు చాలా పిల్లల విషయంలో, వివాహ విషయంలో చాలా దుఃఖాన్ని పెట్టుకుంటారు, భారాన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే వివాహం టర్నింగ్ పాయింట్ అని వాళ్ళకి తెలుసు. సరైన నిర్ణయం తీసుకోకుండా వివాహం చేస్తే తర్వాత మనం చేయగలిగేది ఏం లేదు. వివాహం చేసేటప్పుడు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనం సొంత ప్రయత్నాలు చేస్తాం, ఆలోచనలు చేస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో పప్పులో కాలేస్తాం. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపించేదంతా నిజం అనుకుంటాం. వాళ్ళు మనకు చూపించే పిక్చర్ అంతా ఎలా చూపిస్తారంటే అన్ని వాస్తవాలు అన్నట్టు చూపిస్తారు. ఇదిగో ఇంత ఆస్తి ఉంది, ఇదిగో ఇంత శాలరీ వస్తుంది, ఇదిగో ఇంత బంగారం ఉంది, ఇది పరిస్థితి, మా ఫోర్ ఫాదర్స్ ఇలా, మేము ఇలా, ఫ్యూచర్ ఇలా ఉంటుంది, అన్నీ మనకు ముందు చక్క పిక్చర్ చూపిస్తారనమాట.
మనం కనుక ప్రార్థనాపరులం కాకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా, ప్రార్థించకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, మనుషుల మాటలను బట్టి, మనుషుల ఆలోచనను బట్టి అవే కరెక్ట్ అనుకుని గుడ్డిగా వెళ్ళిపోయామంటే కొన్నిసార్లు పప్పులో కాలేస్తాం. రిబ్కాకి ఇస్సాకుకి వివాహం చేయడానికి అబ్రహాము శారా ఎంత ప్రయాసపడ్డారో, ఎంత దుఃఖాన్ని అనుభవించారో, ఎంతో కష్టపడ్డారు. కానీ సరి అయినటువంటి వివాహాన్ని వారు చేయగలిగారు. ఈ రోజున మీరు ఒకవేళ మీ పిల్లలకు వివాహాల విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే మీరు చేయవలసింది మీ ప్రయత్నం చేయాలి, దాంతోపాటుగా ప్రార్థన చేయాలి. పిల్లల వివాహాల విషయంలో ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడో కదా చేసేది, అప్పుడు చూసుకుందాంలే అని అనుకోవద్దు. ప్రతిరోజు ఆ వివాహం జరిగే వరకు కూడా ప్రతిరోజు ప్రభువా సిద్ధపరిచయ. వివాహం కోసం చూస్తున్న బిడ్డలైన మీరు కూడా వివాహం గురించి ప్రార్థన చేసుకోవాలి. సంబంధాలు చూసేటప్పుడే ప్రార్థన కాదు, ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఆ అంశం గురించి ప్రార్థన చేయడం ప్రారంభించండి. సో స్నేహం అనేది చేయాలి. భార్యాభర్తల మధ్యలో ఏముండాలి? స్నేహబంధం ఉండాలి. స్నేహం ఉండాలంటే ఇక్కడ ఇస్సాకులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ప్రేమించే భర్తగా ఉన్నాడు. ప్రేమించడమే కాదండి, ఒకవేళ భర్తలో లోపాలున్నా, భార్యలో లోపాలున్నా, ఆ లోపాలను బట్టి వాళ్ళని మనం అసహించుకోకూడదు. ఆ లోపాలను బట్టి వాళ్ళని మనం కించపరచకూడదు, వాళ్ళని తక్కువ చేయకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ఇస్సాకు తన భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమెను నిష్ఠూరు పెట్టల. ఇస్సాకు భార్యకి వెంటనే పిల్లలు పుట్టల, రిబ్కాకి వెంటనే పిల్లలు పుట్టల. చాలా సంవత్సరాలు గొడ్రాలుగా ఉంది. గొడ్రాలుగా ఉన్నావు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లల్ని కనవా అని ఆయన మాట్లాడాల. చూడండి 25వ అధ్యాయం 21వ వచనం. స్నేహితులు బలహీనులు అయితే వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయాలి. ఇక్కడ స్నేహితులు అంటే భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నా. భార్యాభర్తల మధ్యలో స్నేహబంధం ఉంటేనే, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోగలిగితేనే ఆ జీవితం సంతోషమయంగా ఉంటుంది. భర్తలుగా, భార్యలుగా మీ బాధ్యత ఏంటంటే మీ పార్ట్నర్స్ గురించి మీరు ప్రార్థన చేయాలి. అలా ఇలా కాదు. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే ఇక్కడ ఇస్సాకు చేసిన ప్రార్థన, తన భార్య గొడ్రాలుగా ఉంది, తను గర్భవతి అయ్యే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనం అనుకోండి, ఏదైనా ఒక సమస్య ఉందంటే, ఆ ఇబ్బంది ఉన్నంత వరకు, ఆ బాధ ఉన్నంత వరకు ప్రార్థన చేస్తాం. ఆ బాధ తీరిపోయిన తర్వాత ఆ ఇబ్బంది గురించి ఆలోచన చేయం, దాని గురించి ప్రార్థన చేయం, మర్చిపోతాం. అలా మర్చిపోయేవారిగా మనం ఉండకూడదు. సమస్య నిమిత్తం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. స్నేహితులైన వాళ్ళు ఎదుటివాడి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనసు మార్చేది ఎవరు? కార్యం చేసేది ఎవడు? అన్నిటికీ ఆయనే మనకు ఆధారం. ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన దగ్గరే మనం వేడుకోవాలి. అలాగే భార్య భర్త ఇద్దరు కలిసి వేడుకోవాల్సిన వారు కూడా ఉన్నారు. భర్త కోసం భార్య ప్రార్థన చేయాలి, భార్య కోసం భర్త ప్రార్థన చేయాలి, ఇద్దరు కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అప్పుడు దాకా గొడ్రాలు అని అన్ని మాటలు అంటే, భర్త ప్రార్థన చేస్తే భార్యకి ఒక్కసారి ఇద్దరు చూసారా? మీ పార్ట్నర్ కోసం మీరు ప్రార్థన చేస్తే, మీ కన్నీటితో ఆయన పాదాల దగ్గర మీరు మొరపెడితే రెండింతలు ఇస్తాడు దేవుడు. మీరు ఒకటి అడిగితే రెండు ఇస్తాడు. భర్త ప్రార్థన చాలా పవర్ఫుల్. భర్త చేసిన ప్రార్థన భార్యకి ఇక్కడ గొడ్రాలతనాన్ని తీసేసి ఒకసారి ఇద్దరిని ఇచ్చాడు. ఆ తర్వాత భార్య ఏం చేసింది? లోపల సమస్య వచ్చినప్పుడు ఆమె కూడా దేవుని దగ్గరికి వెళ్ళడం ప్రారంభమైంది. లోపలంట పిల్లలు ఉన్న ఇద్దరు ఒకరినొకరు లాక్కుంటున్నారు. ఒకళ్ళ మడిమ ఒకడు పట్టుకుని లాక్కుంటున్నాడు. యాకోబు మామూలుడు కాదు, కడుపులో ఉండగానే అన్నగంటే ముందు రావాలని కాళ్ళు పట్టుకుని లాగేస్తున్నాడు. నేను ముందు రావాలి, నేను ముందు పుట్టాలి, నేను జ్యేష్ఠుడిగా పుట్టాలి అని. తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? లోపల అంత గందరగోళంగా ఉంటే ఆ తల్లి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా బాధ నేను భరించలేకపోతున్నానయ్యా అంటే భర్త ప్రార్థనాపరుడై ఉండాలి, భార్య ప్రార్థనాపరురాలై ఉండాలి. భార్యాభర్త ఇద్దరూ కలిసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన ద్వారానే మన స్నేహబంధం బలపడుతుంది. దేవుడు మనలో ఉండాలి అంటే, మన స్నేహాన్ని నిలపాలి అంటే మన మధ్యలో ఏముండాలి? ప్రార్థన. భార్యాభర్తల మధ్యలో ప్రార్థన అనే బంధం ఉండాలి. ఆ ప్రార్థన మీరు ఎక్కువగా గడుపుతూ ఉంటే ప్రార్థనలో మీ ఒకళ్ళ తప్పులను, ఒకళ్ళ బలహీనతలను ఒకళ్ళు క్షమించుకునే మనస్సు మీకు వస్తుంది. మీరు ప్రార్థన చేయకుండా మనసుని స్థిరంగా మీరు కాపాడుకోలేరు. క్షమించే మనసు మీకు స్థిరంగా రాదు. ప్రార్థన లేకుండా, దేవుని తోడు మీకు లేకుండా భార్య చేసే భర్తకు నచ్చవు,
భర్త చేసే భార్యకి నచ్చవు, ఎప్పుడు చూడు వద్దన్నదే చేస్తుంది, వద్దన్నదే చేస్తాడు. అంతే, స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే రకంగా తయారు చేయబడలా, ఇద్దరు కలవరు. స్త్రీ తయారు చేయబడిందేమో ఎముకలో నుంచి, పురుషుడు తయారు చేయబడిందేమో మట్టిలో నుంచి. మట్టి తీసుకొచ్చి ఎముక అతికిస్తే అతికిద్దా? రెండు కలుస్తాయా? స్త్రీ పురుషుల బంధం ఎప్పుడు కూడా విభిన్నంగానే ఉంటుంది. పురుషుడు బలంగా ఉంటాడు, స్త్రీ బలహీనంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా స్త్రీ బలంగా ఉంటుంది, పురుషుడు బలహీనంగా ఉంటాడు. కొన్ని ఒత్తిళ్ళు వీళ్ళు తట్టుకోగలరు, వాళ్ళు తట్టుకోలేరు. ఒకళ్ళకున్న ఒకళ్ళు బలహీనతలను అర్థం చేసుకుని ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు క్షమించుకుంటా వెళ్తేనే ఆ ప్రయాణం సజావుగా సాగుతుంది. మట్టి ఎముక రెండు వేరు వేరు, రెండు కలవు, కానీ కలిసి ఉండాలి. అదే మరి విచిత్రం. దేవుని సృష్టి అలాగే ఉంది. ఆ బంధం అలాంటిది. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, దానికి సహకారం దేవుడు అందించాలి. దేవుడిని తీసుకొచ్చి మధ్యలో పెట్టాలి. మీరు నీకు ఏదైనా బాధ వచ్చిందా, కోపం వచ్చిందా నీ పార్ట్నర్ మీద, దేవుడి దగ్గరికి వెళ్ళిపో. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకోను, ఎక్కడుంటే అక్కడ దేవుడి దగ్గర తిరిగి ప్రార్థన చేయ. ప్రభువా, ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? నా భర్త నన్ను బాధ పెట్టాడయ్యా, ఇలా పెట్టాడయ్యా, అలా పెట్టాడయ్యా, చూడయ్యా, ఆయన అంత చూడయ్యా, ఇలాంటి ప్రార్థనలు చేయమాకండి. క్షమించండి ప్రభువా, తెలుసో తెలియక చేశాడు, అవకాశాన్ని ఇవ్వయా అని ప్రార్థన చేయండి. క్షమించండి. ముందు మీరు క్షమించగలగాలి. మీరు క్షమించలేకపోతే చేసే ప్రార్థన కూడా అలాగే ఉంటుంది కదా. సో భార్యాభర్తలు అనేవారు స్నేహబంధం కొనసాగాలంటే ఇద్దరి మధ్యలో ఏముండాలి? సమాధానంతో కూడిన ప్రార్థన ఉండాలి. ఇంకొకటి, కలిసి దుఃఖాన్ని పంచుకునేలా ఉండాలి. స్నేహబంధం నిలబడాలంటే, భార్యాభర్తల బంధం నిలబడాలంటే కలిసి ఒకళ్ళ దుఃఖాన్ని ఒకళ్ళు పంచుకునేలా ఉండాలి. ఆదికాండం 26వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చూడండి. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలగజేసిరి. మనం స్టార్టింగ్లో వాళ్ళ వివాహ బంధాన్ని చూస్తాం. ఇప్పుడు వీళ్ళ పిల్లల వివాహం దగ్గరికి వచ్చేసరికి భర్తకి భార్యకి మనోవేదన మిగిలింది. ఎవరంటే ఆ తల్లి కడుపులో ఇద్దరున్నారు, అన్న తమ్ముడు. ఎవరు? యాకోబు, ఏశావు. ఏశావు వివాహ విషయంలో భార్యాభర్తలు ఇద్దరికి మనోవేదన కలిగిందంట. ఒకళ్ళ దుఃఖాన్ని ఒకళ్ళు పంచుకునేలాగా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు. అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. వీళ్ళిద్దరే ఉన్నంత వరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాధలు పడతా, కింద మీద పడతా ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అస్సలు సర్కస్ చేపిస్తారు వాళ్ళు పేరెంట్స్ని. ఒక్కొక్క స్టేజ్లోకి వెళ్ళే కొలది వాళ్ళ వివాహం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరికి మనోవేదన మొదలైందంట. సో భార్యాభర్తలు దుఃఖాన్ని పంచుకునేగలిగే స్థాయి ఉండాలి వాళ్ళకి. ఏముండాలి? ఒకళ్ళ దుఃఖాన్ని ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. మనిషి దుఃఖాన్ని కనుక పైకి చెప్పకుండా ఉన్నాడనుకోండి, ఎవరితో పంచుకోకుండా దుఃఖాన్ని లోపలే పెట్టుకున్నాడు అనుకోండి, ఎంతకాలం బ్రతుకుతాడు? లోపల లావా, అగ్నిపర్వతంలో లావా అది ఎప్పుడు పొంగుతున్నట్టుగా వీళ్ళకి ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఒకటి దుఃఖాన్ని ఆపుకోలేం, కోపాన్ని ఆపుకోలేం. ఈ రెండు కూడా మనిషి లోపల రగులుతూ ఉంటాయి. ఎవరో ఒకరి మీద ఎక్స్ప్రెస్ చేస్తే కానీ, బద్దలైతే కానీ, అది బయటకు వస్తే కానీ, దుఃఖం వస్తేనేమో కన్నీరు వస్తుంది. కన్నీరు రావాలి, ఏడ్చేయాలి, హృదయం అంతటితో ఏడ్చేయాలి. ఒకవేళ కోపం వచ్చిందా, ఆ కోపాన్ని ఎవరో ఒకరి మీద చూపించేయాలి. భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ ఉందనుకోండి, అప్పుడు భర్త కోపం వస్తే భార్య దగ్గరికి వెళ్ళి బాస్ట్ అవుతాడు, బాధ వస్తే భార్య దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తాడు, భార్యకి బాధ వస్తే భర్త దగ్గరికి వచ్చి కన్నీరు కారుస్తుంది, భార్య కోపం వస్తే భర్త దగ్గరికి వచ్చి కోపాన్ని చూపిస్తుంది. ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకొకళ్ళు ఎఫెక్ట్ అవ్వరు. మనిషికి కోపము, దుఃఖము, బాధ రాకుండా ఉండవు. అవునంటారా కాదండి? నిజమైన స్నేహబంధంలో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే స్థితిలోనికి మీరు వస్తే అప్పుడు సజావుగా మీ కాపురం సాగిపోద్ది. అంతే. అప్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినా కూడా. ఇక్కడ ఇస్సాకు, రిబ్కా ఇద్దరు విషయాలు చూశారు కదా. వాళ్ళిద్దరూ దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. మనం ఎక్కడికి వెళ్దామా? ప్రార్థన చేద్దామా దేవుడి దగ్గర? ప్రతి విషయం గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేసి, నిజమైన స్నేహితుడు ఎవరు మనకి? దేవుడే. దేవుడు తర్వాత మన స్నేహితుడు ఎవరు? మన పార్ట్నర్. నిజంగా స్నేహం చేస్తున్నారా మీరు? చేస్తున్నారా? నిజమైన స్నేహితులు మీరు కలిగి ఉన్నారా? స్నేహబంధం అనేది చాలా చాలా అమూల్యమైనది. స్నేహితులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నిజమైన స్నేహితులను కలిగి ఉన్నారా మీరు? నా ప్రశ్న ఒకటే.
నిజమైన స్నేహితుడు మీరు కలిగి ఉన్నారా? ఒకవేళ కలిగి లేకపోతే ఆ స్నేహితుడిని నిజమైన స్నేహితుడిగా మార్చుకోండి. స్నేహితులు ఉన్న బలహీనతల గురించి ప్రార్థన చేసి ఆ నిజమైన స్నేహితుడికి అప్పగించండి. ఆయన మామూలుడు కాదు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆయన. సరేనా? ప్రార్థన చేసుకుందాం.